హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ ప్రొడక్షన్. మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఇప్పుడు మీ ముందుకు మా రత్తన్న ఒక మంచి రోల్తో నత్తుండు. చూసిరనుకో పొట్టు పొట్టు నవ్వుకుంటారు. మేము చేస్తుంటా అంటేనే మాకైతే ఫుల్ నవ్వొచ్చింది. చాలా అంటే చాలా కామెడీ క్యారెక్టర్తో మీ ముందుకు వస్తుండు. ఊర్లలోకి బట్టలు అమ్మే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ ముందు మన నార్మల్గా వీళ్ళందరూ బట్టలు కొనుక్కునే వాళ్ళు ఎంత ఫన్నీగా బేరం ఆడతారు ఏందనేది అయితే ఈ వీడియో రూపంలో మేము మొత్తానికైతే మీకు చూపిస్తున్నాం. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. చూసిన తర్వాత రత్తన్న పరిస్థితి ఏందనేది మీకే అర్థమవుతుంది. మర్విన్ వీడియోస్ని అయితే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కూడా మర్విన్ ప్రొడక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు స్క్రీన్ మీద నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా మర్విన్ ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తానికైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి కొట్టురి. ఏ లంగాలే, లొంగిలే, చీరలే, జాకెట్లే, ఎవరు కనిపిస్తలేరు. పత్తెరు పోయి లాగింతలే ఊరంతా. నగ్మా నైటీలు ఉన్నాయమ్మా, రశ్మి రైకలు ఉన్నాయి, శ్రీలీల చీరలు ఉన్నాయమ్మా. ఆ చీరలు చీరలు ఓ జరగరాదమ్మా, కొంచెం కొత్తది గొర్రెల మడుగు, పాతది బర్రెల మడుగు. ఓ అక్క అక్క పైసలే రాదు. ఇట్లా వడ్ల పైసలు వచ్చినాక ఎక్కడ పడితే అక్కడనే కూడా మందులనే ఇచ్చినట్టే ఉన్నది. ఆ చీర తెలిసిపోయింది, నేను ఇచ్చిన చీరనిది. ఏదో తెలిసిన వాళ్ళని ఉత్తరించిపోతే ఇవాళ ఈమె దగ్గర కొంటాను అన్ని. ఈమె నాకడానికే దాపరమైంది, పొద్దుగాలనే వచ్చింది. రెండు చీరలు అమ్ముకున్నా 1000 రూపాయలు వేసుకుని పోతారు. నాకు పొద్దున దాకా 500 గిరాకీ కాదు. నా వాడుక పెద్ద బిజినెస్ నీది. ఏం పెద్ద బిజినెస్ నీది? నాగతి నారాయణ నాదు. ఉద్దర బేరం నిద్ర చేటు. ఏం బేరం ఏం కథ? నాకేం గిరాకీ అయింది, నాకేం ఇస్తలేరు పైసలు. వీళ్ళంతా నాకెర తీసుకున్న వాళ్ళు ఎరికేనా? ఇప్పుడు నువ్వు కనిపిస్తాను ఉద్ధరించడం, అందరు నీ దగ్గరికి వచ్చి రేపు తెలుస్తుంది నీకు వీళ్ళ సంగతి. అమ్ముకో. 3 నెలలు ఆగుతారా అమ్మా? ఏమో బాగా అంటాను నువ్వు బట్టల పైసలు వచ్చినాక ఇస్తా అని. చెంపలు వేసుకోవాలి. ఉద్ధరించే బదులు నగదు ఒక్కటి అమ్ముకున్నానే అంతే. కొత్తది గొర్రెల మడుగు, పాతది బర్రెల మడుగు. ఏమంటావు అక్క? జుట్టు ఎంత మంచిగా ఉండే ఎట్లయిపోయింది. ఎన్నో షాంపులు పెట్టిన జుట్టు పెరగాలని. ఓ నెల క్లీనింగ్ ప్లేస్ పెట్టిన, అదేందో 6 షాంపూ అట. 6 షాంపూ పెట్టిన, కొత్తగా డవ్ షాంపూ కూడా పెట్టిన పాడుగాను. అదేందో నూనె పాడుగాని టీవీలో చూపెట్టిరు జడ పెద్దగా అవుతుందని. దాన్ని కూడా పెట్టిన. ఆఖరికత్తే అది పెట్టినాక ఉన్న ఎంటికలన్నీ వేని. నీ అవ చూసి ఇంత గ్యాస్ ఉన్న వేసి అంత పెడతా. ఇక అప్పుడు ఎట్లున్నా ఏం కథ. కాలేజీ పోవంగా బంగారం అసలు జుట్టు అంతా వాయే. అవో ఈ ముసలి ఏమిటి కత్తాను, ఏమో పట్టకత్తాను గిన్నెలా. మొన్ననేగా పల్లెల పచ్చడి బట్టి అంటే బట్టియలేదు. ఈ అల్లం బట్టి అంటే ఏమంటుంది ఆ పిల్ల. మా ముసలోని ఒక్క తీరుగా బతిలాడుతానుగా. మిక్సీ తేవాయా తేవాయా అంటే పింఛన్ పడ్డాం కదా ఏమంటే అసలే తెత్తలేదు. ఓ పిల్ల గిరిజరంతా బట్టియే రాదు. మొన్న బట్టికినే రోట్లేసి దాన్ని చేసుకుంటే చికెన్ వాసన నీసి వస్తుంది. చికెన్లు వేసుకుందాం అంటే లేదు, మటన్లు వేసుకుందాం అంటే లేదు. మావో కాదు జరంతా బట్టి. ఏడవ్వా నువ్వు భలే ఉన్నావు. నా మిక్సర్ ఖరాబ్ అయింది. మొన్న మా అరల్లానికి ఇస్తే కుడకలు పట్టింది అటన్లా. అది నేను పెట్టి గిర్రని తిరగబట్టే. ఏం కాదు కానీ నూరి అని రోట్ల నూరి మావో కాదు. ఏంది నీకు రోడ్ల నూరు ఇయ్యనా? నేను భలే ఉన్నావు. ఇంటికాడ కూర్చుంటే ఉన్న వాటికి నూరితే ఏమైతే ముసలానికి. నేను చెయ్య, నాకు చేత కాగానే అక్కడ ముక్కలను దంచుకొని తిన్నా నేను. ఏమన్నా అరిగిపోతావా? పడుసు పిల్లవు ముసలాన్ని రెక్కలని నొత్తాను నూరియే రాదు. నేను నూరి అని మంచి ముచ్చట చెప్తాను. నాది ఖరాబ్ చేసింది ఏర్పడకుండా నేను పోయి కొత్త మిక్సర్ కొనుకొచ్చుకునేది. దాని దగ్గర ఉంది అడుకోపో. ఏమో ఆ దాని దగ్గర పోతే అదేమంటది. ఏమన్నా అరిగిపోతావా? పడుసు పిల్లవు ముసలాన్ని రెక్కలని నొత్తాను నూరియే రాదు. అగో చెప్పంగా కూడా అట్నే మాట్లాడతాను. ఏంది దాని కాడ ఉంది పో. ఏం మాట్లాడతాను? వయసు వాడు అమ్మాయి సన్న అంటే పేజీ చూసుకొని మురిచారా పెద్ద అన్న అని బాగానే రెక్కలు నొత్తాను. అవి ఒళ్ళు చూసుకొనే మురుతాను. ఏం పోయింది? ఏమైంది నీకు? మంచిగా ఉన్నావుగా నూరుకోవడానికి. బాగానే ఉంది ముసల్దానికి. ఇంటికి వచ్చి మరీ కయ్యం పెట్టుకుంటాను ఈడ. ఉన్నవా ఏవా పిల్ల? అమ్మా ఎవరు? నేనే బిడ్డ. ఇక పొట్టి దాని దగ్గర పోతే పట్టి అంటే పట్టించలేదు. మా యారాలు ఖరాబ్ చేసింది అని అంటాను బిడ్డ. నేను ఏది నేను మిక్సీ దాంతో తెచ్చుకొని ఖరాబ్ చేసిన ఇక నాకు లేదని రాళ్ళు రప్పలు పోసి ఖరాబ్ చేసింది మా యారాలు అంటాను కాదు బిడ్డ. పొట్టి తక్కువది కాదు. అన్ని అవే దాని బౌరుపుల మాటలు. నువ్వు ఏడ పట్టి ఇవ్వంటావు అని అట్లా మాట్లాడుతుంది. ఓ బిడ్డో మళ్ళీ నేను అన్నని అనకు. ఆ పొట్టి తక్కువది కాదు. నన్ను బజార్లో గుంజినా గుంజుతుంది. దానికి ఏంది మొగడు తెచ్చి పెడతా అంటే మంచిగా తింటుంది, ఇట్లా అంటుంది. దానికి ఏం ఏర్పడుతుంది? ఒక ఉల్లేదు నాలేదు. మరి ఏంది లచ్చవా? అల్లమే తెచ్చినావు, ఎల్లిగడ్డలు లేవా? ఎల్లిగడ్డలు పీరమైనాయి. ఏమైంది? రోగం పుట్టిందా? అల్లం వేసుకుంటే అదే మంచిగానే ఉంటుంది. ఎల్లిగడ్డ కూడా రేటు బాగా పెరిగింది. సరే పట్టిస్తుంది. పట్టి లంగాలు ఉన్నాయి, నైటీలు ఉన్నాయి. చీరలు కూడా వచ్చింది కదా బాబా.
చీరలు తీసుకుంటున్నాడుగా ఎల్లుండి ఎవడాల పోవుడు ఉంది లచ్చవ్వ. 2 చీరలు పడతాయి నీకు, మీ అత్త కోటి నీకోటి. తీసుకుందాం పా, నీకు మా పట్టితగానే నా రమ్మని పో. ఏ రా ఓ సీరలన్నా, అమ్మా మెత్తటి చీరలు ఉన్నాయా? మెత్తటి అంటే మెత్తటి ఉన్నాయి, వెంట ఉన్నాయి. గో చీరలే మంగళగిరి. గోచీరలు మంగళగిరి ఉన్నాయి, వెంకటగిరి ఉన్నాయి. మీకోసం సూరత్ పోయి తెచ్చిన కొత్త స్టాక్ వచ్చింది. గడ సాపుంది పట్టుకురా పుల్లచ్చవ్వ. దాన్న బండి పక్కకు పెడతాను నాగమ్మ. ఎములాడ పోతున్నాం, పోషవతల్లికి ఇట్లా పెట్టాలి. ఓ 2-3 చీరలు కావాలి, ఆ బాపతి కూడా పట్టుకురా. అయ్యో నా దారం అంతా చూసిపోతుంది కాదురా. తీసుకున్నారా ఈ వాడకేనన్నా? ఓ అవ్వ ఇంకెక్కడ బోనే కాలేదు తల్లి, ఇప్పుడే బయలుదేరితే అందరు పత్తెర పోయినట్టున్నది. ఇటేటే అదంతా అలుకున్నది, ఆ చీరలకంతా అలుకుంటుంది. ఇటేటే అవ్వ చీరలు ఖరాబ్ అవుతాయి. ఏం కాదు, ఇగో సీసీ రోడ్ దగ్గరనే వేసిన. ఓ లచ్చవా, ఇక మా పోర్ని విలువ, వాళ్ళు కూడా ఎవడాలకు వచ్చేది ఉన్నది మాతో. నేనేంటి విత్తదాన్ని, నాకు అది పట్టియలేదు, నేను విలువ తెచ్చుకోలేకపోతే. ఓ మౌనిక ఉన్నవానా ఇంట్లో? ఇగో ఈ చీరలు వచ్చినాయి, దా మనం ఎవడాల పోయేది ఉన్నది. మొన్న అంటే అక్క చీరలు తీసుకోవాలని చూసుకోవాలమ్మా. ఇద్దా చూద్దాం దా. మీకు ఏ డిజైన్ కావాలంటే అది ఇంకిన్నాయా అన్న? గ్రీన్ కలర్ ఉన్నది అదే. ఇక అమ్మ మొత్తం చీరలు ఇవే ఇక. చూసుకోవాలి మంచి చీరలు. అంటే ఎట్లా ఉన్నాయి మార్చినట్టు చూడే ఒక డబ్బాలలో ఏమో చీరలు ఉన్నట్టున్నాయిగా. అవి ధర ఎక్కువ వేసేలే, మీరు కొనరు. చూస్తాం ఫస్ట్, ధర ఎక్కువ అంటే ఏంది దాచిపెట్టుకుంటావా ఏంది సుశాంత్? వచ్చినవా లేకపోతే దాపెట్టుకుంటున్నా? అవిటి అరే ఎందుకు ఇప్పుతానో చెల్లె అట్లా కసపిస చేయకు చీరలను, చూసే తీరుగా చూడలే. ఇప్పకు చూడని చెయ్యంటే తీసుకుంటారా అన్న? నువ్వు బాగా మాట్లాడతా. వట్టలలో చీరలు ఇది. అరే తీర్థం పోతారు ఇంకా తల్లి, తీర్థానికి ఇవి పెడతారు. ఇది పట్టు చీర, ఇది ఇప్పకులు అది ఇప్పినట్టు ఇప్పకులు. ఇదిగో ఇవి వందనానికి పెట్టేది కాదురా, ఇవి ఫ్యాన్సీ ఐటమ్. ఇది చూడు ఎట్లున్నదో. ఫ్యాన్స్ ఐటమ్ అయితే మేము కట్టుకోమద్దానే. అరే మిమ్మల్ని ఎందుకు వద్దంటారా తల్లి, తీసుకోవాలి ఇవే తీసుకోవాలి. ఇగో ఇగో చూసి ఏ గోసి ఎందుకు లేవమ్మా. ఇగో నీ 16 మూల చీర ఇది, నీకు సూపర్ ఉంటుంది, అది సూపర్ తెలుస్తుంది. ఇక స్టూల్ అనుకోమో బిడ్డ, ఇట్లా కూర్చుంటా పో, నాకు కూర్చోరాదు. మనక గడవ స్టూల్ లేపో, అన్నకు కింద కూర్చోరాదు. ఇప్పుడు ఈ మధ్య ఈ మోడల్ వస్తానే చూడు, ఏంటిరా కింద బార్డర్ మీద బార్డర్ మధ్యలో ప్లేన్ గా వస్తుంది. ఉన్నాయన్న చూడవో, ఇంకా బెల్లం కలర్ అదేనే. అరే ఏంద్రో నైటీలు ఉన్నాయి అన్న? నైటీలు కూడా ఉన్నాయి, నైటీలు కావన్నా? ఇగో మా పోరి మొన్న అంటుంది అక్క ఎప్పుడు సూపర్ సూపర్ అయిన నైటీలు. ఇగో చూసుకో అమ్మ. ఓ అమ్మ గవి నీకెందుకు, అవి ఫీడింగ్ నైటీలు, గివిళ్ళకి కావాలి. ఎందుకు పని చేయాలి, నాకు మంచిగానే ఉంటుంది, చలి పెట్టకుంటూ ఉంటుంది. ఓ లచ్చవా, అవేమన్నా సలబెడితే కప్పుకోవడానికి షెటర్లు అనుకుంటానవా? ఫీడింగ్ నైటీలు. ఏంటిది ఫీడింగో గీడింగో ఏదో ఒకటి. అసలు ఫీడింగ్ అంటే ఎరికేనా నీకు? ఏంటిది? ఓ ముసల్లానా, ఫీడింగ్ అంటే పిల్లతల్లు వేసుకొని పిల్లలకు పాలు ఇచ్చేందుకు. నాకెందుకు ఇటు అవి ఇది వేసుకో, మీరే కొనుక్కోరా అయింది. వాళ్ళ దగ్గరికి వచ్చేటి ఇటు వేయవా నువ్వు ముసలవా? బాగుంది కలర్ కదా. ఇగో నీకు ఇది నీకు మస్తు ఉంటుంది, చూసుకో. ఇగో ఇది వేసుకొని నువ్వు జాతర పోతే మీ చంద్రయ్య నిన్ను చూసి మస్తున్నవే లక్ష్మి అని నవ్వుతాడు. ఇప్పకు చెల్లె మొత్తం ఇప్పక గోష్కత్తయా? గోష్కి అంత 16 మూల చీర అవ్వది. నువ్వు బాలే ఉన్నవేందన్నా, ముట్టుకోవద్దు పట్టుకోవద్దు అని మాట్లాడతాను. ఇప్పకొల్లి తల్లి, ముట్టుకోవాలి పట్టుకోవాలి. ఇబ్బంది చేయండి, ఏం చెప్తారు చెప్పు? చూడని చేయండి తీసుకుంటారా? తీయకు అని అంటున్నావు, మరి ఎందుకు తెచ్చినావు? ఇంటికాడ పెట్టి బుక్కగలాలు చల్లుకొని భార్యగా పెట్టపోయినావు. అరే నా భార్య కట్టుకునేటి ఇంటికాన్ని మా అమ్ముకునేటి ఇప్పి ఖరాబ్ చేయకుండా అంటే నీ భార్యకి ఇవ్వమంటావేందమ్మా నువ్వు అన్ని? చూడండి బట్ట ముట్టుకుంది, సిరెట్ల కొట్టరన్నా. సరే కానీ చూడలే చూడలే. ఆ కలర్ నీకు ఉన్నదా? ఏసండి మత్తుకున్నాయి నాకు. ఇవి ఎక్కడి అనుకుంటున్నావు? హైదరాబాద్ పట్నం అనుకుంటా, లేదు సూరత్ పోయి తెచ్చినవి చీరలన్నీ సూరత్ నుంచి వస్తాయి అన్న. నువ్వు ఏడ తెచ్చినా గాడి నుంచే వస్తాయి. ఇప్పుడు అందరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కూడా గాడికి వెళ్ళి వస్తాయి. అరే సూరత్ నుంచి తెచ్చినవి అందరు సూరత్ నుంచి అయితే ఎత్తాలనుకుంటున్నావా చెల్లె? మరి కొంతమంది గుడికాడ నిలువుడు దోపిడి చేసిన చీరలు తీసుకొస్తాళ్ళు, అవి కూడా అమ్ముతాళ్ళు కొత్తయని. నిలువు దోపిడి చీరలు మాకు గాయంతో తెలియదా? ఎట్లా పాడైతే ఆ బట్టలు? ఏ బుజ్జి మంచిగా చూడు, మరి అసొంటి తెచ్చి అమ్మి అమ్ముతాడు. ఏ మీకు దేను, మీకు తెస్తాను ఆ చెల్లె. అవతల వాడక అమ్ముతావి ఇన్నా అర చెల్లె, అవి ఇక్కడికి దేను. అంటే అసలు తెచ్చినావా నువ్వు? ఏ అవి వేరేటోళ్ళేవి, మీ వాడకు దేను అవి. ఇవి మంచి చీరలే కదా. ఏ ఊకోండి, మీకు ఎంత మంచి చూసినా నిమ్మలమే కాదు. నేను మంచి మంచి తీసుకొచ్చి మనోళ్ళు ఉంటారని వాడవాడకు తిరిగి అమ్మితే మీకు గొర్రె అవుతాన్నా? ఇంకా మైగాన్ సంగతి తెలియదా చెల్లె నీకు? మేడారం జాతరకు పోతాడు రా, ఎండేసిన చీరలు ఉంటాయి కదా, వాళ్ళు వీళ్ళు ఇడిచి ఉతికి ఎండేస్తారు కదా, వాటిని అన్ని మడత పెట్టుకుంటాడు. ఓ బోరెం అయితే ఇంటికి పట్టుకొచ్చి మంచిగా ఇస్త్రీ చేసి కవర్లలో పెట్టి అమ్ముతాడు. అవి అయితే మీకు నిమ్మలం అవుతుంది. ఆడికి నా భార్య కూడా అంటుంది, నువ్వు కూడా కొండగట్టుకొని ఏమడలేకపోయి తేపో అంటే నా మనసు ఒప్పది. ఇంకా మైగానసం సరుకు మనం దేవు, నా పాలెం పోయినా దేని ఎరిగానా నేను? ఇంకా కింద వాడ కమ్మిండు కదా. అవును మరి. ఓపోరు ఇక కింద వాడ భాగ్యక్క లేదా అనే. మొన్న నేను పత్తేర పోతుంటే కనబడ్డది.
అయితే ఏమన్నది అంటే ఇక మై బట్టలమ్మ వచ్చిండే పిచ్చిపోరి ఆ చేంజ్ చేసిండు కదా అన్ని కొంగులు ఫాళ్ళు కుట్టిన చీరలు పట్టుకొని వచ్చిండు కొత్త సరుకు అన్నాడు ఆయనతో జాకెట్లు కుట్టించుకుందామని పోయిందట ఓ కొంగులకు పాళ్ళు చీరలు అన్ని కుట్టి పెట్టి ఉన్నాయట పొట్టు తిడుతుంది అవి జాతరలో తెచ్చినట్టున్నాయే జాతరలో వచ్చినాయేమో కానీ మొన్న నైట్ పొట్టు తిడుతుంది మరి ఆనే రావచ్చు తిట్టరా మరి గసంటి దొంగ సరుకు తెస్తే మరి తెస్తారు గట్లదే మంచిగా తేవాలి. పైసలు పోయినా కూడా మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి సరుకు మంచిగా ఉండాలిరా నువ్వు బరాబరే అన్నాను అందుకే చెప్తాను ఏ ముచ్చటైనా కూడా అరే మనం మళ్ళీ మాట పోనీ నేను ఏడా బరాబరే మంచిగా ఉందిగా ఏందే ఈ సీరేంది పాలేంది మైగన్ లెక్క కాదన్నాడు పాలు వేసుకొచ్చిన బట్టలు తీసుకొచ్చింది కాదే అన్నా ఏంది ఈ చీరకు పాలేసి ఉన్నది ఏంది మైగాని మీద పెట్టి బాగా అన్నావు ఇప్పుడు నువ్వు తెచ్చిన చీర ఎందుకు పాలేంది పాలేసి ఉన్నది ఏంది చీరకు నేను అసలు సరుకు ఏనంటివి మైగన్ లెక్క కాదంటివి ఏంది ఈ చీరలు పట్టుకొచ్చిన పాలు ఉన్నది ఇది మా భార్య చీర మొన్న అర్ధనంగా కట్టుకున్నది ఇళ్ళనే పెట్టింది మళ్ళా పెళ్ళం కట్టిన చీర గిన్నె ఇట్లా పట్టుకొస్తావు ఇప్పుడు ఆ చీర మంచుకుంది కానీ పుసుకున్నా వండుకుందాం ఎట్లుండి చెప్పు అరే నాకు నదరేలే తల్లి ఇక నచ్చితే సగం ధరకి ఇస్తే తీరా అదలో మీకు కట్టుకొని ఇచ్చిన చీరలు మేము కొనుక్కునే లెక్క కనబడతానవా ఎట్లా కనబడతాను ఇక అట్లా కాదు కానీ మీకు నచ్చుతుంది కదా అని అన్నా పాతది పక్కకి వేసినా కానీ రామ ఇంకెవడాల కోతన్నాం కొత్త చీర కట్టుకొని పోవాలి ఆమె విడిచిన చీర కూడా ఈ మూట కాడ పెట్టేసరికి దాన్ని వచ్చని మడత పెట్టుకొచ్చాను అందుకే ఇది మడత ఇచ్చుకోపోలేదా చూడు చూడు అన్ని గట్టే ఉంటాయో చూడు ఈ సరుకు చూడు ఇగో ఏంటిదిరా ఇది ఏంటిది ప్యాంట్ షర్ట్ చూడు ఇవి కూడా చూస్తావు మెల్లగా ఇప్పకు మెల్లగా మళ్ళీ ఇప్పకి చూడు అగో చూడు ఎట్లున్నది కత్తి అరే ఏంద్రు నీ పేర్లను చూడదా అన్న భలే చేసినావు ఏని చూసినా అయిపో ఇదిగో మంచిగానే ఉన్నాయి ఇవి ఇది ఎంత రేటు ఇగో ఇది 1500 రై చీరే వజన్ చూడు ఇగో చేతికి లేవదు ఒక చేతికి లేసుడు కాదు ఇగో నేను దీనికి 350 ఇస్తా ఏంటి చీరిటి ఇదెంత ఇగో ఇది 2500 చీర ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఖరాబ్ అవుతుంది ఇక అక్క దాన్ని 700 తీసుకొని దీన్ని 350 ఇగో 2 చీరలు కలిపి అన్న నీకు 1000 రూపాయలు ఇస్తావు ఇక నువ్వు ఇలా లొల్లి పెట్టకు కిరికిరి పెట్టకి నా మాటిని సప్పుడకి ఇచ్చిపో ఇక పొద్దుగాల నీకు మంచిగా బోన్ అవుతుంది ఊరు మొత్తం నీ చీరలే కొంటారు ఈ రెండింటి కలిసి వేయిస్తారా ఈ 2 చీరలు తీసుకున్నది నా బండి కూడా ఉంచుకోరా అది మీరే ఏందన్నా గట్లా మాట్లాడతాను ఏం మాట్లాడతాను ఏమన్నా చీరలు తీసుకున్నదా మేడం కారణం మొఖానికి కప్ప అంతిందట నీ అసలు నీ చీరలు కొన్న మొఖమేనా నమ్మిన మొఖమేనా నువ్వు భలే మాట్లాడతాను మీరు వందనానికి అంటారు వందనానికి ఈ చీరలు పని చేయి నేను చెప్తావు ఇదెంత ఇది 1800 అవ్వ నువ్వు కొనలేవు తల్లి నేను అంటున్నాను బాధపడకు నువ్వు కాకపోతే ఈ చీరలు వందనానికి పని చేస్తాయి ఇక మీకు పాల డౌట్ పాలన చూడడానికి ఇక చూడండి ఉన్నదా లేదు కానీ ఇవెంత అన్న మరి ఇది 600కి ఒక చీర పడుతుంది అరే రామ ఎందుకు ఇప్పుతాను మీరు ఇప్పుకుంటా పోతే నేను మర్చేసుకుంటా పోతే పొద్దుకు దీన్నే అరే ఇప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అన్న నీకు చూపించినా కదా అన్ని చీరలు కట్టినే ఉంటాయి నీకు నచ్చితే తీసుకోలేకుండా మర్చేసుకొని పోతా సరే ఇగో ఒక ముచ్చట చెప్తాను ఇక ఆ చీరలు వద్దు అవి రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక నువ్వు అగ్గోకి ఇస్తా అంటే నేను ఒకటే ముచ్చట చెప్తానా ఇక్కడ 6 చీరలు 8 చీరలు ఉన్నాయి మేము పోషో తల్లికి మా అత్తకు మాకు అందరికి కావాలి కాబట్టి గుత్త లెక్కన అవి కట్టించిపో ఎంతకొక్కటి కాకుండా గుత్త చొప్పున చెప్పు 8 చీరలు అంటున్నావు చెల్లె 600కి ఇచ్చే చీర ఏదైనా 500 కోటి 8 5 40 4000 రూపాయలు ఇచ్చేయాలి 8 చీరలు తీసుకోవాలి ఇక 1500 ఇస్తామన్నా మంచిగానే ఉన్నారు తల్లి మా తల్లుడు అన్నం పెట్టే తల్లుడు వచ్చావా ఇప్పుడు ఆయన గుత్త కొంట పోతాను ఇప్పుడు ఆడిడ అమ్ముకుంటే ఒకడు వస్తాయి ఒకడు పోతాయి గట్ల కాదు కానీ ఆయన అన్నంతది కాదు నువ్వు అన్నంతది కాదు 4000 ఇచ్చి తీసుకో ఆయన 4000 అనబట్టి నువ్వు 4000 అనబడితివి అయితే 2000 ఇక మా ముసలన్న కాడికి నువ్వు భలే ఉన్నవేందే ఓ అన్న ఇక మా ముసలి కాదు కానీ నేను ఒకటే ముచ్చట చెప్తా 200 వేస్తా 1700కి ఇక మీకు నచ్చితే తీసుకోవాలి లేకుండా లేచి మీరు ఏపటికి ఇస్తున్నా ఆ ముసలమ్మ తెలిసో తెలియకో మాట అన్నది సరే ఆ 2000కి ఇస్తా తీసుకుంటే తీసుకోవాలి లేకుంటే నేను పట్టుకపోతా 2000 కాదు కానీ 1750కి ఏం బేరం చేస్తాను తల్లి నువ్వు ఆఖరి ముచ్చట 1800 ఇస్తామే ఇక నువ్వు లొల్లి పెట్టకుంటా ఇంకా మాకు జాకెట్లు కుట్టించుకోవాలి బొచ్చాడు కథ ఉన్నది వాటితోని బా నేను మీకు అయ్యేపట్టుకుని ఇస్తాను నా తల్లి నోట్ల నుంచి వెళ్ళింది అదే 2000 కాడికి తీసుకుంటే తీసుకోవాలి లేకుంటే నేను అన్ని చదువుకొని పోతాం మీకు దండం సరే ఇది తీసుకోవాలి 8 చీరలు మడత పెట్టుకోవాలి ఇది అద్దే పోరే ఆ కలర్ మంచిగా లేదు ఇది తీసుకో ఒక్కటి ఆ చీర ఇది అంత ఎట్లా ఉన్నది మంచిగా లేకుండా నాది నేనే కూడా పోతా 2 ఇది బాగుంది ఓకే తీసుకోవాలి 3 అయినాయి 4 నువ్వు అనుకోవాలి అచ్చమ్మా 4 5 తీసుకో 6
ఇగో ఇది తీసుకో, ఇగో ఇది గోధుమ కలర్ 7 ఎన్ని చీరలు 7 ఇది తీసుకో, ఇక బెల్లం కలర్ 8. 8 చీరలు 2000 రూపాయలు. నువ్వు ఇంట్లో 1000 రూపాయలు పట్టుకురాపో, నేను 1000 రూపాయలు ఇస్తా. అయ్యో ఏందే 1000 రూపాయలు ఇస్తా. నేను చీరలు కొట్టినట్టే మీరు మూట చదువుకొని నన్ను పైసలు అడుగుతారు. నన్ను అడిగినా నీ నోరులో నువ్వు పెట్టిన చూడు. అక్క నా మొగడు ఇంచుకర్లేదు, నీ మరిది వచ్చినాక మా ఇస్తా కానీ నువ్వు కట్టు. 2000 రూపాయలు ఇయ్యన్నా? నువ్వే కట్టి నువ్వు మరి నాకు మళ్ళీ 1000 రూపాయలు ఇస్తా. మళ్ళీ వచ్చావా? నువ్వు తీసుకోవా చీరే? ఎక్కడైనా నాకు ఒకటి మంచి ఇగో ఇది తీసుకో ముసలి, నీకు మంచిగా ఉంటుంది. 300కి ఇస్తా, తీసుకో, ఇదా వేసుకో ఒకసారి ఎట్లుంటుందో చూడు. ఆ కలర్ మంచిగా ఉంది నీకు. సూపర్ ఉన్నది ఆ చీర. నీకే తయారు చేసినట్టుంది ఆ చీర. అనుష్క శర్మ లెక్కున్నావు నువ్వు మంచిగా. హీరోయిన్ లెక్క ఉన్నవాట లచ్చమ్మ నువ్వు. సూపర్ ఉన్నది నీకు. ఉంటాయి మాటలు. ముద్దుగా నా తీసుకో. 200 ఇస్తా. ఇగో 200 కాదు కానీ ముసలి 250. కాదు 200. అట్లయితే నువ్వు మంచిదని, నీకు మంచిగా ఉన్నది. ఆ చీర నీకోసం తయారు చేసినట్టే కనిపిస్తుంది నాకైతే. ఆ చీర కట్టుకొని తాత ముందు నిలబడు, మస్తున్నావు అంటాడు. ఉన్నాడా తాత? కళ్ళు తిరిగి అడ్డం పడతాడు అనుకో. ఏ తాత గొరకడివి మరి అంటావు నువ్వు భలే ఎక్కిస్తావు నాగన్న. మంచిగా ఉంటుంది, నువ్వు ఉంచుకో. 2 అయితే 2. 2000 పట్టుకొస్తా, ఇవన్నీ చదువుకోను. గా పాత చీర తీసి గల్ల వారాయి. చేతులు వేసుకుంటావా ఇది? ఇంకోసారి ఇట్లా పట్టుకరాకు ఇంట్లో. ఏది మా భార్య అది, నేను చూడక తెచ్చిన, నా కళ్ళు నాదరేయలే. 2000 పట్టుకొస్తావు. తేపో జల్ది తేపో, పిన్న తేపో. 250 పెట్టిన దానికి 150 రూపాయలకు మాట్లాడతా అయిపోగా. ఇంకా 100 గంటలు వచ్చేలే. పాపరి అటుకనే కూర్చున్నావేందా విషయం? అటో 4 ఇటో 4 వంచపోయినా ఒక ముల్క పూ కలర్ది నాకు మంచిగా ఉంటుంది. ఒకటి తీయపోయినా ఇందావా పైసలు ఇట్టి. గిది నాకు మంచిగా ఉంటుంది. ఓ వా తర్వాత మంచుకుని పైసలు ఇట్టి దండం పెడతా పోవాలి నేను. అల్ల అరే ఇస్తామన్నా. అయ్యో ఏం లెక్క పెడతాను? 2000 తెచ్చినావు కానీ ఇటు 1000. అయ్యో 1500. అయ్యో 2000. అరే తాగమవుతాడు ఏంది అన్న? ఆగం లేదు, ఏం లేదు. ఏందకి గుడ్డికి చీరలు నాకు ఇస్తున్నావు? గుడి ఎందుకాయ ఆగిటి ఇటు ఎగిరెగిరని చెప్తాను. ఏ గ్రామం ఏం లేదా పోవద్దా? ఒక్కి చీర నాకు ఇవ్వరా? అన్ని నీకే మంచి చీరలు ఇస్తాయి. నాకేమున్నది గీ అట్టిపిచ్చి చీరలు అని నాకు కలర్ తక్కువ. అయ్యో గీ ముల్క పూ కలర్ది నాకు మంచిగా ఉంటుంది చెల్లె. ఈ గ్రీన్ కలర్ది నువ్వు తీసుకోవే. ఇది నేను మా తీసుకున్నా గానీ అదే ఇయ్యక్క. ఇది నాకు ఒక్కటి కూడా లేదు కాదే. ఇది వేసినా కానీ నీకు ఆల్రెడీ ఇది మంచిగా ఉండదు నాకు. గీడియం ఇంట్లో పోయి పంచుకోవాలి, వెళ్ళి ఈ నుంచి పోలి ఇంట్లో పోలి. ఇది అంతమంది ఇల్లు కాదా అన్న? నువ్వు చిత్రం చేస్తావు. కలర్ లేదు. గీడియం మాస్టర్ పోలి. ఈ కొంగు మంచిగా వచ్చింది, నేను కట్టుకుంటే మస్తు కనబడుతుంది. నేను నాకే కనబడతాయి, కొద్దిగా నల్లగా ఉన్నాయి కదా. ఏమిడాలకు ఈ కలర్ మంచిగా కనబడుతుంది జాతర పోతే. నాకు చెప్తేనేందక్క, నాకు అర్థం కాదు. కథ గమ్మత్. అయ్యో చీరకి ఎన్ని పాలు ఉన్నాయి. ఓ అన్న ఓ ఇట్లా ఏంది నువ్వు భలే ఉన్నావు. ఇట్లా అన్ని చీరలు చూడు. అరే ఏంది బండి మరపు వెనకకో. ఏం కావాలి చెప్పాలి మీకు? ఏం పాలేందా నువ్వు ఇట్లా ఒకసారి ఇట్లా. అరే ఏందావా? నువ్వు మనిషి అపాసవా? ఇవరాక పెళ్ళ చీర వచ్చిందంటే పాలు ఉన్నదంటే ఇప్పుడు 2 చీరలు కట్టిన ఉంది, ఇక్కడ చీర చిక్కిన ఉంది. ఏంది అయ్యో పాలు కుట్టే వచ్చినాయారా? అయ్యో నేనే మర్చిపోయిన వాడు చెప్పిండు ఆడికి. ఆ పాల పైసలను కుట్టుకూలు పైసలు 60 రూపాయలు, చీరకు 60 రూపాయలు ఎక్కువ అయితే ఇల్లు. గిన్నె లంగ ముచ్చట్లు ఉంటాయా? ఇవరిదాకా పని చెయ్యను నేను. సూరత్కి వెళ్ళి చీరలు తెచ్చినా మాట్లాడుతుంది. ఇంకా మైగాడు అట్లా వాడి ఇట్లా. నేను అసొంటి కాదు, నేను మంచి చక్కని చీరలు తెచ్చినా. సూరత్ నుంచి పట్టుకొచ్చాను మాట్లాడా. సూరత్ నుంచి వేసా ఈ చీరలు. ఓ మనిషి అపాసవా? ఏందావా? చీరలు పాత చీరలు అమ్మితే ఎవరా పడా నువ్వు? మంచిగానే ఉన్నారు మీరు, ఇట్లా పట్టుకోలే. పైసలు వారే ఫస్ట్. పైసలు ఎక్కడ? ఇవన్నీ బండి తాళం కొంచెం బుద్ధి ఉందా? ఇట్లా నీ పైసలు నీకు ఇస్తాను. 200 కాదు, 2000కు ఇంకా 2000 వసూలు చేస్తాం. ఈ 2000 4000 బండి ఆపు. ఆ చీర గుంజుకో, ఇవి గుంజుకుంటావి. ఓక దండం పెడతా ఇగో మీ పైసలు ఇగో మీ పైసలు ఇగో తీసుకెళ్ళి నాకు ఇల్లు అక్క. ఇంకోసారి నీకోసం పాడి పగొట్టుకుని రావద్దు. చీరలు అమ్మడం కానీ నా ఈ షాప్ అయినా ఉన్న పైసలు గుంజుకున్నారు. ఒక దండం పెడతా, బండి తాలే చేయని ఇల్లక్క. అయ్యో రామా, నేను ఎంత బతికి ఎసొంటి బతకటోని నేను ఇంత అధ్వానం బతుకైపోయింది. నా బతుకు పాడు చేయి. ఆడోళ్ళ చేతిలో దెబ్బలు తినే కర్మ వచ్చింది నాకు రామా. నేను బేరానికి పోనే అంటే ఇంటికాడ అదుకోదు.
వీడికి వచ్చి పాత చీరలు అమ్మితే వీళ్ళు పాత చెప్పులు అందుకొని వీళ్ళు చంపబడ్రి. నేను ఏడబడి చత్త దేవుడా. అయ్యో ఇక ఈ ఊరికి గది వాడకే రాను. ఈ షాప్ అయింది. ఆ చీరలు ఉన్నాయి. అయ్యో మళ్ళీ అంటాను కీక కూడా ఎదురు నీ బాంచు. కూరగాయలమ్మ కూరగాయలు, టమాటా, వంకాయ, బెండకాయ, సోరకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, తాజా తాజా కూరగాయలమ్మ రావాలి. చీకట పడుతుంది పోవాలి. తాజా తాజా కూరగాయలు. ఓ అన్న అక్కడ ఆగు. అక్క దాక్క ఎట్లా ఇస్తాను కూరగాయలు? పైసలు తీసుకొని జోక్ అవుతా అక్క. అందరు జోకేస్తారు. కిలోకెట్లనో చెప్పు టమాటాలు. అవి ఎన్ని చూస్తావు నాకెట్లా తెలుస్తుంది అక్క? నువ్వు భలే మాట్లాడతాను. ఇవో మంచిగా కొత్తిమీర ఉన్నది, వంకాయ ఉన్నది, ఇది కాకరకాయ ఉన్నది, గోడి చిక్కుడుకాయ ఉన్నది, మన దేశవాళి చిక్కుడుకాయ ఉన్నది, పచ్చిమిర్చిలు ఉన్నాయి. అంత ఖరాబ్ అయినాయి కాదన్న. ఇది తెంపితే తొడుగు ఉండదు అక్క. తొడగడ భూమి మీద అనేసరికి అట్లా మరకబడ్డది. సరే ఓ అర్ధ కిలో అన్ని. అర్ధ కిలో ఏం తీసుకుంటావు అక్క? ఇంత పచ్చడి పెట్టుకోవచ్చు. కిలో తీసుకోరాదు. ఇగో ఇల్లే అక్క. ఇగో ఏది తీసినా ఖరాబ్ అయినాయి అత్తన్నాయి. సంచులు ఏమున్నాయి చూడరాదు. ఆ సంచిలో పచ్చిమిర్చిలు అక్క. పచ్చిమిర్చిలు ఉన్నాయి, చిక్కుడుకాయ ఉన్నది. అరే పారేకక్క. అది మంచిగా లేదన్నా. నువ్వేం చేసుకుంటావు, నేనేం చేసుకుంటా దాన్ని. దానికి కోసి చూడు, పొరుగులు గిరుగులు ఏముండయి. అది భూమి మీద ఆడి మరకలు పడ్డాయి. అన్ని ఖరాబ్ అయినాయి తెచ్చినవి ఏందన్న అంత. మంచి ఇయ్యాలనే తెచ్చిన మార్కెట్ ఎంత అక్క ఖరాబ్ అయినాయి అంటే. మంచిగా కిలో తీసుకో. పచ్చడి ఎక్కువైతేనే అక్క. గీ తరాజు ఏంది, గిది అంతేంది, ఎటేటో పోతుంది. అరే ఇక చూడరా అక్క, కొసకాయ పట్టుకుంటేనే. ఇగో గిది ఏంది అంకరమైంది గిట్నేనా జోకుడు మన మొగరు తిడతారు. అరే రామశంకర తీసుకో, మంచిగానే ఉన్నాయి. లేత టమాటాలు నాకు అద్దన్నా, నాకు అద్దు. ఈ తరాజు మంచిగా లేవు, టమాటాలు మంచిగా లేవు. ఓకే ఏం మాట్లాడతాను? ఈ సిగడ పూట చూడు, కొసకాయ పట్టుకుంటే. చీకటి పడ్డ పూట నీ పానానికి నేను టమాటాలు తీసుకో అన్న. నువ్వు బాలే ఉన్నావు. నాకు నచ్చని టమాటాలు నాకెందుకు? మా అత్త తిట్టదు ఏంది? ముఖ్యానికి పైసలు ఇయ్యాను నీకు నేను. మరి భలే దొరికినావు అక్క నువ్వు. సిగడ పూట సపేప కూరగాయలు కూడా శాత కాదు. నువ్వు వచ్చినావా వాడకు నేను వచ్చినా? నువ్వు కాకపోతే ఇంకోటి కొంటారు పో. టమాటాలు ఏమైనా కింద గిట్ట పారేసిందా మరి? అగో ఏందన్నా ఏమో గులుగుతాను, దిక్కులు దిక్కులు చూస్తాను. నేను ఇట్లా తీసి నేను టమాటాలు. అరే నేను ఏమంటున్నప్పుడు నువ్వు ఓక్క నువ్వు. నేను 2 కిలోలు తెచ్చిన టమాటాలు మాయమైనా. నేను అటు కింద మీదకి భలే ఉన్నాడు. చీకిపోయిన టమాటాలు పట్టుకొచ్చి కూరగాయలమ్మ కూరగాయలు అంటాడు. అరే పోతున్నా పోక్క. నేను ఏమన్నా అన్నా? నేను పో. కూరగాయలు మాయమైనా నేను బాధపడతా అంటే. అమ్మయ్య 2 రోజుల కూర మందకైతే వెళ్ళినాయి. అయ్యో గిడెన్ను టమాటా వారేసిన మంచిది లగ్గ. అమ్మయ్య బుజ్జి ఉండ అట్టినే వారేసిన మళ్ళీ తీసుకుంటా అని. కూరగాయలమ్మ కూరగాయలు కూరగాయలు తాజా తాజా కూరగాయలు రావాలమ్మా రావాలి. వండుకుంటే కమ్మగా ఉంటాయి, తింటే పుల్లగా ఉంటాయి. రావాలమ్మా. అయ్యా ఏం కూరగాయలు? పెద్దవా చెప్పు ఏం కావాలి కూరగాయలు? 1 కిలో టమాటాలు కావాలి. 1 కిలోనా? మరి కొద్దిగా నాకు కళ్ళు కనబడి మంచి మంచివి పెట్టు. ఏం మొత్తం మెత్త అయినాయి 1 కిలో అయినాయి. ఎక్కువైతే ఏం ఎక్కువైతే ఏ రాజు బిడ్డ ఏమో అంత చేనుల బండి అయినా చేనులో పడితే పుణ్యానికి ఎత్తాయమ్మా. పెట్టుబడి మందు కొట్టుడు, నీళ్ళు పెట్టుడు. అరే ఇయ్యకవ్వా ఇక చూడు. 4 దూకుతాయా? ఎన్నడు కొనడాడు చూస్తారా? తీర్థ అంటే ఎత్తాను ఏంది? ఆగు ఇయ్యకు. అరే ఏంది? ఖరాబ్ అయినట్టు అరే రామశంకర గిద్దయి కొత్తిమీర 2 పచ్చిమిరపకాయలు, 1 కాకరకాయ, అదొకటి. కొత్తిమీర గింతకంత ఏరు. కిలోకి ఎంత ఉన్నాయి అనుకుంటున్నాను? కోసరపోతే ఎడగోసుతారా? వేయి 2 పచ్చిమిరపకాయలు, ఇంత కొత్తిమీర వేయి. పచ్చిమిరపకాయ కొత్తిమీర పుణ్యానికే ఎత్తాయా? రావా? అరే ఎంతది కావాలి చెప్పు. కొన్నకాడ వాటికినే ఎత్తారు. అరే వట్టిగా ఎట్లా ఎత్తారా? పుణ్యానికి ఎత్తారు మాకు ఎత్తారు. మంచిగానే ఉన్నారు చికెన్ పూట. ఏందో కానట్టు చేస్తాను కూరగాయల మొక్క పెడతావు నువ్వు. ఎన్ని కొన్నావు? 1/2 కిలోనా? కిలోనా? ఎంత కిలోకు? కిలోకు 60 రూపాయలు. మరి పైసలు ఇప్పుడు లేవు. పైసలు లేవంటావు? చీకటి పూట ఉత్తగట్ట పోతావు ఏంటి? లేవు. 10 20 కానీ ఇవ్వలేదు బిడ్డ. మళ్ళీ వచ్చినాడు రామశంకర గోసున్నది నీతో నాకు. ఏమాయ కదా బంచం మీ అవకాశం ఉండదని అనుకోరాదు తప్పకుండా. మరి మళ్ళీ రేపు పొద్దుగాల తీయి. ఆ కింది వాడే పోతే ఎవరు 2 కిలోల టమాటాలు పట్టుకొస్తే 1/2 కిలో మాయమైనాయి. ఏ బంగారం అవగా కూరగాయలు దొంగతనం చేస్తారు ఎవరన్నా? మంచిగానే ఉన్నారు. పో మరి రేపు అత్త ఇయ్యి. పోయిద్దాం. వంకాయ, దొండకాయ, బెండకాయ, కాకరకాయ, బీరకాయ. వచ్చినావా? ఎన్ని రోజులే రాక? నాన్న సండలో ఎప్పటికి ఎడిపోతానన్నా? డ్యూటీ పోతానా? డ్యూటీకి టైం అయింది కదా పోవాలి. కానీ అయితే ఏమేమి కూరగాయలున్నాయి? కూరగాయలు 4-5 రకాలనే అన్న. ఎవి కావాలి చెప్పు. ఏవో ఉండని 2 రకాలు అయితే మంచి తాజాయి. లొల్లి ఇంటికాడ 4 రోజులు కావాలి. అట్లా మార్కెట్కి పోయి తెచ్చుకోదు. ఇలా కవర్ను తీయండి. సరిపోతుంది. పట్టన్న
ఇంకో రకం ఇయ్యా బెండకాయలు అయ్యానా దొండకాయలు ఉన్నాయి బెండకాయలు ఇయ్యన్న అవోకిలి 2 రోజులు వస్తాయి అవి కూడా పట్టాను పట్టుకో ఇంత కొత్తిమీర అన్న 2 రోజులు వస్తుంది లొల్లిపోవాడు కానీ ఇంటికాడ మార్కెట్కి పోయి తెచ్చేది కాదు చేసేది కాదు కూరగాయలదే అంటే కొద్దిగా లేదు ఇదే లొల్లి పైసలు అన్న ఫోన్పే ఉన్నా మరి అరే ఫోన్పే నాగర్ ఎక్కడదా నేను చదువుకున్నా చేసిన పొలాల పొంటి ఉండేటోడు నేను పైసలు జేబులు పెట్టుకొని తిరుగుతాను తమ్ముడు నువ్వు గమ్మతున్నావు కానీ అరే ఫోన్పే నెంబర్ చెప్పు మా భార్య చెప్తాను మరి కొట్టు నీ దగ్గర ఫోన్పే లేవా నాకేడత్తది ఆమెనా అంత అంత 90కి పైసలు కూడా ఆమెనా ఇదే నా 10వ పరకో అలవీలు ఇయ్యరా ఇక పోయేటప్పుడు సుక్కేసుకొని పోతా ఎట్లా నేను ఇగో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని పడ్డది అడుగు ఫోన్ చేసి మీ భార్యను వచ్చినాయో లేవో ఓకే అడుగుతాను పో ఇక పో ఇంట్లో కూరగాయలు ఒడిసినాయి అని ఉర్రుతనే తెస్తాడు తప్ప మరి అటు పోయి రాంగా ఏన్నన్న గిన్నెని తెస్తా అన్నాడు. ఇగో ఇది ఉంది మళ్ళీ పచ్చిమిర్చి కొత్తాను ఏం కూరగాయలు లేవు ఇంట్లో 2 కోడిగుడ్లన్నా కొట్టిపోతాను మిరపకాయలు కొత్తాను తెచ్చినావు కూరగాయలు వట్టి గుడ్లు ఏమన్నా ఉంటాయి 2 టమాటాలు కోసేస్తే ఇంత కమ్మంగా ఉంటుంది కానీ కూర ఆ టమాటాలు కోయి మరి లేనిది నేను ఏం చేయాలి? నువ్వేమో కూరగాయలు లేనిది కూర లేనిది అన్నం తినవు. తెచ్చేదాకా ఆగుతలేదా పానం తెత్తానే పోతున్నాయి ఆకలి అయితే లేదా మళ్ళా చాకలి ఆకలి అని అంటావు ఎప్పుడు అండాలి? వట్టి కొడుగుడ్లు అంట అలా టమాటాలు కోసి 4 ఈ కూరగాయలు ఏడ తెచ్చినావు? ఎడదెత్తా ఊళ్ళకి అమ్మరా లేదా వాళ్ళ దగ్గర తీసుకున్నా ఈ టమాటా చూడు ఎట్లున్నది నువ్వు తెచ్చిన ఏం టమాటాలు ఇవి ఇగో ఇది చూడు అవి కోసారి వేసిండే పిచ్చిదానా నీ కళ్ళు మండ నన్ను కొడతానమేంది టమాటా అందుకొని టమాటా కూర అను అంటే నన్ను కొడతానమేందే కొసరు ఒక్కటి ఎత్తాడు ఇవన్నీ టమాటాలు కొసరు ఎత్తారా? ఎవరు నీకు ఇచ్చిన వాళ్ళు చెప్పి పుణ్యానికి ఇచ్చిరా పైసలకి ఇచ్చిరా? ఈ కొత్తిమీర చూడు కొత్తిమీరేనా ఇది ఎన్ని రోజుల కింద కోసి పెట్టిందో మొత్తం వల్లిపోయి నీ ముఖం లెక్క ఉన్నది వల్లిపోయి. అరే నేను తేనే అని చెప్పిన పోయి మార్కెట్కి పోయి తెచ్చుకో ఇక కూరగాయలు లేవు అంటుంది కదా అని గిసొంటి తెచ్చి ముందు ఎడవారేసావు. ఒక్క దొండకాయలు ఏమైనా పండు పండి చూడు ఈ పండ్లు తెస్తారా? కాదే ఆడదానట మార్కెట్కి పోయి తెచ్చుకుంటుంది నన్ను తెమ్మంటాను నేను ఇంట్లో అంటాను నీకు పోయి మార్కెట్లో తెచ్చుకుంటా పెట్టడానికి నువ్వు పోతావు కదా మరి రోజు నౌకర్లు అని మరి రాంగ తెట్టండి ఎట్లాంటి పెడతా తెచ్చి పెడితే మంచిగా తింటూ కూర్చుంటావు పంటావు ఇక కూరగాయలు అయితే ఆ ఊళ్ళకైతే రాని అయినా ఊళ్ళకి వచ్చినాడు ఈ కూరగాయలు తీసి మొక్కం మీద ఉంచుకుంటా ఉంచి ఇంకా అవి అప్పటి వరకు మురిగిపోవు ఇక నేను కూర అంటే ఏమన్నా తిను ఇంకా కూరగాయలు అంటే నేను అండన్నట ఆ ఒక్క దాంట్లో ఒక్క వక్క వెళ్ళది వాసన వచ్చి పాడైతే అన్ని అందుకొని చంపుతా మళ్ళీ ఒరుతా ఇంకొకసారి వేసి ఉంటే అడ్డమైన టమాటాలు ఎత్తే తెస్తానో ఇట్లా లొల్లి తేకపోతానో తిందుకు తెలియ అని మళ్ళీ లొల్లి పెడతావు ఏం చెప్పాలి నీతో చెర కూతున్నది కదా చూడు గింత ఇది ఎట్లున్నది అది కూసాలు వేసేందుకు ఏమైతుందండి మసాలు పోయి ఎట్నో అంటే అగ్గి తలుగుతా తింటా తిను పాడేవాడు